మంచిర్యాల జిల్లా హాజర్పూర్లో అధికారులు తమకు సరిపడా యూరియా ఇవ్వలేకపోవడంతో రైతులు జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. తెల్లవారుజామున నుంచి క్యూ లైన్లలో నిల్చొని ఉన్న ఒక్క యూరియా బస్తా కూడా తమకు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడముంటుందా పదవి పక్కన కావాలి. నా పేరు మీద లేదు, మరి ఆయన పేరు ఆయన పేరు అది నీకు రాదా భూమి అంట. యూరియా కావాలని ప్రతి గ్రామానికి ఇప్పుడు ఈ సెప్టెంబర్లో 3 తారీఖు ఇప్పుడు షాపుల్లో ఉండే బతాలే కాబట్టి 15 రోజుల నుంచి నాకు ఇంతవరకు అయితే ఒక్క బత్త కూడా రాలేదు. మొన్న గురువారం నాడు ఇస్తామన్నారు. ఆ రోజు గురువారం నాడు మార్నింగ్ వస్తే మళ్ళీ నిన్ననే ఇచ్చేసినాం. బుధవారం నాడు బస్సాలు లేవు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చిన పొద్దున్న మొహం గడవక ముందు వచ్చిన సార్ ఇంతవరకు కూడా బస్సాలు లేవు. ఇప్పుడు అడిగితేనేమో రేపు వస్తాయంటే రేపు ఇస్తామని అంటున్నారు సార్. ఇట్లా ఎన్ని రోజులు తిరుగుడు. మేము పొలాల కాడ మోటార్లు పెట్టేటోళ్ళు మొదలు పెట్టాలి సార్. మోటార్లు ఆడ పొలం ఎండిపోదా? నా పుట్టిన కాడి నుంచి నేను చూస్తాను సార్. ఇంతవరకు నేను చిన్నగా ఉండగా ఒకటిసారి అప్పుడు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది కదా సార్. నాకు అంతగానో ఐడియా లేదు. చిన్నగా ఉన్నా అప్పుడు ఒకసారి మా వాళ్ళు లైన్లో నిలుస్తున్నారు. నేను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి వస్తాను సార్. నాకు ఇప్పుడు ఈ పరిస్థితి నేను ఇప్పుడు చూస్తాను. అప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఓల్డ్. ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను నిలిచోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతవరకు అయితే నేను ఈ పరిస్థితి ఎప్పుడు చూడలేదు సార్. ఇంతవరకు ఒక్క బత్త కూడా రాలేదు సార్. 15 రోజులు అవుతుంది. నేను రేపు వస్తే మా బస్సు అంటారు సార్. ఇంతవరకు నీ సొసైటీకి 15 రోజులు అయితే తిరగబట్టి రేపు వస్తే మా బస్సు అంటారు. నేను చెప్తాను కదా సార్. నేను మొన్ననే వచ్చిన, మొన్న గురువారం నాడు వస్తే గురువారం నాడు ఇస్తామని చెప్పారు. గురువారం నాడు బుధవారం ఇచ్చినా అన్నారు. అదేంటి సార్ మొన్న నేను మీరు గురువారం ఇస్తానన్నా నేను గురువారం నాడు వచ్చినా అంటే లేదు నిన్నే ఇచ్చేసినా వచ్చినాయి అన్నారు. ఏడవాలి సార్ మరి ఇక్కడ 4-5 రోజుల క్లియర్ అయితే వస్తాయి అంటే వస్తలేవు. చెప్పులు లైన్ పెడతాం అలా పడిపోతారు. మేము ఇవాళ వర్షం పడ్డది కాబట్టి మాకు యూరియా బస్తాలు కావాలని
మేము వచ్చినాం మా అగ్రికల్చర్ మేడానికి అగ్రికల్చర్ సార్గా రావాలి, ఈడికి రావాలి, కలెక్టర్ రావాలి. మేము ఏంటి అన్నదాత అన్నం పెట్టే రైతు వాడు ఎన్నుముక్క అంటారు ఏమిటి కోసం? మరి దళార్లకు ఇస్తారా? మరి మనకు వచ్చే సరికత్తలేదా? అంతకుముందేమో వచ్చింది, ఈసారి ఎందుకు కొరత అయింది? మాకు చెప్పుర్రి అంతే. మేము మాకు యూరియా అదే కావాలి. 8 రోజులు మేము ఎన్నడూ కూడా ధర చేయలేదు. అత్తనే అని చెప్పలేకున్నాం అంతే. 8 రోజులు చూసి చెప్తారు ఇవాళ అత్తయ్య అని చెప్తారు, వస్తలేవు. పొద్దున పాసినోడు వచ్చి ఆయన తాడ కూర్చున్నాం. ఏది యూరియా ఇది 20 టన్నులు అన్నారు, 20 టన్నులు అన్నారు. ఇప్పుడు ఏది యూరియా కూడా పొద్దుడు సుంది కూడా యూరియా రాలేదు.